నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఆపరేషన్ పెద్దిరెడ్డి నడుస్తుందా అంటే అవుననే చెప్పాలి. కాకపోతే ఎందుకు ఈ రేంజ్లో డిస్కషన్ నడుస్తుంది అని అంటే వాళ్ళు చేసిన పాపాలు అనాలా లేకపోతే అక్రమాలు అనాలా, కింది స్థాయి వాళ్ళను కొట్టి భూబకాసురులుగా ఎదిగారనాలా, ఇవన్నీ కలిపి ఇప్పుడు పెద్దిరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. రోజుకు రోజు కొన్ని వందల మంది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఉన్న అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. మరి ఏంటి ఈ ఆపరేషన్ పెద్దిరెడ్డి, ఎక్కడి దాకా వెళ్ళబోతోంది, ఇంకా ఎవరెవరు బయటికి రాబోతున్నారు, ఫైళ్ళ దగ్ధం ఒకటి, అక్కడ భూబకాసురులుగా పేరు పొందినట్టుగా వస్తున్న వార్తలు, దేనికైనా సిద్ధం అంటూ వాళ్ళు విసురుతున్న సవాళ్ళు, ఓవరాల్గా ఏం జరుగుతుందో మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో కూడా ఆయన మాటల్లోనే విందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఆల్మోస్ట్ గత వారం రోజుల నుండి మెయిన్గా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మనం పెద్దిరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదో చిన్న చిత్కా అంటే ఏమైనా అనుకోవచ్చు, వందల ఎకరాలు వీళ్ళ పేరు మీద తవ్విన కొద్ది వెళ్తూనే ఉన్నాయి. భయపెట్టేశారనేసి, చంపేస్తామనేసి, వాళ్ళ అనుచరులు ఏంటి, వీళ్ళేంటి, బినామీలేంటి, ఒక్కరు కాకుండా క్యూలైన్ చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత దారుణంగా 5 ఏళ్ళలో వీళ్ళు చేశారా అన్నట్టుగా. అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగా అది జరిగిందా లేకపోతే ఇది మీడియా సృష్ట? 2 రకాల అనుమానాలు ప్రస్తుతానికి. అంటే వైఎస్ఆర్సీపీ వాదన ఒకటి, బాధితుల వాదన ఇంకొకటి. ఏం జరుగుతుంది అసలు? మొత్తం కాకుండా పులివెందుల తరహా పాలనని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రవేశపెట్టాడు. అదైతే స్పష్టం. ఆయన ఓడిపోవటానికి కూడా అదే కారణం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు పులివెందుల, కడప ఆ ప్రాంతాల్లో ఏంటంటే మామూలు జనం ఎవరైనా సరే అక్కడ ఉండే ఫ్యాక్షనిస్టులకి అణిగిమణిగి ఉండాల్సిందే. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ పాలన కాకుండా ఆయన ఒక గుంపు పాలన తీసుకొచ్చాడు. ఆ గుంపు పాలన అంటే ఒలిగార్కీ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. ఒక గుంపు అనేది రాజ్యం ఏలుద్ది అనమాట. అంటే డెమోక్రసీ ముసుగులో వాళ్ళు ఎన్నికైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ నలుగురు చతుష్టయం అనేది మొత్తంగా కూడా వాళ్లే మొత్తం డీల్ చేయటం. అంటే ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి, చిత్తూరు ఈ ప్రాంతం అంతా పెద్దిరెడ్డి, ఇట్లా వైవి సుబ్బారెడ్డి ఏమో తిరుపతి, టీటీడీ వీటికి సంబంధించి ఆయన రెండో హాఫ్లో రెండో కృష్ణుడిగా మళ్ళీ ఆయన వైజాగ్, ఉత్తరాంధ్ర కూడా పంపించారు. విజయసాయి రెడ్డి మరీ భ్రష్టు పట్టాక, ఆయన వ్యవహారాలన్నీ కంపయ్యాక, ఇట్లా సజ్జల రామచంద్రారెడ్డి ఏమో ఇక్కడ కూర్చుని ఆంధ్రకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము ఏంటి అని. ఈ మొత్తంగా కూడా చతుష్టయ పాలన అనేది ఎంత అరాచకానికి దారితీసింది అనేది ఇప్పుడు మదనపల్లి కలెక్టరేట్ వ్యవహారంలో, సబ్ కలెక్టరేట్ వ్యవహారంలో తెలుస్తుంది అనమాట. అంటే మీరు నిజంగా చెప్తుంటే నాకు ఒక సినిమా క్లిప్పింగ్ గుర్తొస్తుంది సార్. మీకు గుర్తుండే ఉంటుంది, భారత్ బంద్ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ సీఎం అయ్యాక ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతం నాది అని ఒక్కొక్క కేక్ ముక్కను తీసుకుంటారు అండి. అలానే ఉంది ఇప్పుడు మీరు చెప్తుంటే. సేమ్ అంతే జరిగింది. జగన్ ఓడిపోవటానికి ఇంత సంక్షేమం ఇచ్చి, ఇంత చేసి, నవరత్నాలు, పీకే సలహాలు, ఇది ఫస్ట్ లోనేమో వాడు సీన్ తో కోడికత్తి సీను, తర్వాత ఏమో రాయించుకోవడం, ఇవన్నీ కూడా మనం సినిమాటిక్ గానే ఉంది. ఇప్పుడు జగన్ పరిపాలన మీరు మొదటి నుంచి చివరి దాకా ఏదో రాంగపోలవరం అటువైపు నుంచి సినిమా తీశాడు, కానీ ఇటువైపు నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కనుక మీరు పేర్చుకుంటూ పోతే జగన్ ఎలక్షన్స్ లో పాదయాత్ర చేయడం దగ్గర నుంచి ఇది ఇంతకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆ కాస్ట్యూమ్ కృష్ణ సినిమా కంటే పెద్ద సినిమానే అవుతుంది అది డెఫినెట్ గా. ఎందుకంటే మనం చూసాము, ఎందుకంటే ఎవరు కూడా నోరెత్తి ఈవెన్ అంటే న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులు, అంటే పార్టీల వారిగా చీలిపోవటం ఎవరి అవసరాలు వాళ్ళు, కానీ న్యూట్రల్గా ఉన్న జర్నలిస్టులు, న్యూట్రల్గా ఉన్న ఇండస్ట్రియలిస్టులు, న్యూట్రల్గా ఉన్న అంటే కొంత పార్టీ అనుభవం ఉన్నా సరే ఒక ఇండస్ట్రియలిస్టు ఆయన ఓపెన్గానే మాట్లాడాడు ఒక చోట, మేము హైబర్నేషన్లో ఉండిపోయాము ఇన్నాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు వచ్చాక నోరు తెరుస్తున్నాము అంటే అట్లాంటి సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు దానివల్ల ఇంకో ప్రమాదం ఏర్పడుతుందంటే, ఇప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తే నిన్నటిదాకా మీరంతా మూసుకుని కూర్చున్నారేంటి, ఇప్పుడు నోరు తెరుస్తున్నారు ఏంటంటారు. వాడు చంపేస్తాడు కాబట్టి భయపడి ఊరుకున్నారు. అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి చేశారు. అంటే క్రియలో చూపించారు అందరూ కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఏ రకంగా అభిప్రాయాలు మౌలు చేయడానికి జనం దగ్గర మౌత్ పబ్లిసిటీ ఇవన్నీ చేయటం ద్వారానే చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారంలోకి వచ్చాడు. అంటే మొత్తంగా కూడా బయటికి బాహటంగా ఇప్పుడు తెలుగుదేశానికి ప్రచారం చేయకపోయినా, తెలుగుదేశం అదే జగన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేకపోయినా సరే ఇదంతా ఒక ప్రజాభిప్రాయం తయారైంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి వ్యవహారానికి వస్తే అసలు సబ్ కలెక్టర్ ఆఫీస్లో
ఏం చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వైఫల్యం ఉంది దాంట్లో. ఎందుకంటే ముందు నుంచే వాళ్ళు ఇక్కడ హెరిటేజ్ రికార్డులు తగలబెట్టారు, ఎక్కడో రికార్డులు తగలబెడతాం అనేది, ఫైల్ డిలీట్ చేయటం అనేది ఇదంతా చేస్తున్నారు. అదంతా తెలిసినప్పుడు వీళ్ళు అసలు ఎందుకు జాగ్రత్త పడలేదు? పెద్దిరెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎంత అక్కడ గ్రిప్ ఉంది, ఆయన ఏ స్థాయి మనిషి తెలిసినప్పుడు ఎందుకు ముందే జాగ్రత్త పడలేదు? ఆ రికార్డ్స్ అన్ని ఇవన్నీ వీళ్ళకి ముందు నుంచి విమర్శలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి అట చేశాడు, పెద్దిరెడ్డి ఇట చేశాడు అనేది మాట్లాడుతున్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అధికారులు ఆల్రెడీ వాళ్ళ మనుషులే. అంటే ఇప్పుడు అధికారులు కూడా ఎట్లయిపోయారంటే వాళ్ళు అధికారులు ప్రజల అధికారులు కాదు, ప్రజలకి నుంచి జీతం తీసుకునే అధికారులు కాదు. ఎవడో ఒకటి కొమ్ము కాసి వాడి దగ్గర వీడు కొంత కొట్టేసి వాడు మొత్తం కొట్టేసి వాడు కొట్టేసిన దాంట్లో వీడు కొంత, లేదంటే వీడు కొంత ప్రమోషన్ కోసమో లేదా ఇంకొక కుర్తి కోసమో చేసేది క్లియర్గా కనపడుతుంది మనకి. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన జరిగింది అనేది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో వాడు తీసుకెళ్లి డీజిల్ దాంట్లో పెట్టి ఆ రికార్డులు తగలబెట్టడం అని చేయటం. ఆ తర్వాత కూడా అసలు ఈ విషయాన్ని మళ్ళా పరిశీలించడానికి డీజీపీ స్థాయి నుంచి, రెవెన్యూ సెక్రటరీ స్థాయి నుంచి అక్కడికి పోయి దాన్ని పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు తప్పు కూడా ఉంది. సీరియస్ గా తెలంగాణ రాజకీయాల కన్నా ఇప్పుడు ఏపీ రాజకీయాలే రసవత్తరంగా మారిపోయాయి. అంటే చిట్టాపదులు తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తుంటే ఇంతలా అంటే జనము ఇంత యునానిమస్ గా రిజల్ట్ ఇవ్వడానికి రీజన్ ఇదా అన్నట్టుగా ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. కానీ ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంత జరిగిన 40% ఓట్ షేరింగ్ అనేది ఆయనకు రావడము అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది సార్. నిజంగా అంటే కొంతమంది భ్రమల్లో ఉంటారు, కొంత క్యాస్ట్ అఫిలియేషన్స్ ఉంటాయి, ఆయనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది వేయొచ్చు. అంటే ఎప్పుడు కూడా పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఉంటుంది ఆ బేస్ ఓటింగ్. అక్కడ ఓటింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓటింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఓటింగ్ మొత్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది. కొంత రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ కొన్ని వర్గాలు, ఇప్పుడు అట్లా క్రిస్టియానిటీకి సంబంధించిన వర్గాలు, వాళ్ళకి రేషనాలిటీతో సంబంధం ఉండదు. అంటే మా సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే తర్కం పనిచేయదు ఎప్పుడు కూడా. తర్కం పనిచేస్తే వేరే రకంగా ఉంటుంది. వాడిని మొదటి రోజునే పోయి ఎవడైతే తప్పు చేశాడో జనమే పోయి వాడిని కొట్టి ఉరిదీసి ఇన్ని అక్కర్ల ఎలక్షన్స్ ఇవన్నీ అక్కర్ల చేస్తారు. తర్కం ఈ మా సైకాలజీలో పనిచేయదు. అది కొంతవరకు ఏంటంటే వాళ్ళ మాయలోనో వాళ్ళ మాయనండి, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగానో, లేకపోతే క్యాస్ట్ ఎఫిలియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియానిటీని ఆయన ఇది చేశాడు, వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల వచ్చింది కాబట్టి షర్మిల భర్త మళ్ళీ ఇప్పుడు ఆ క్రిస్టియన్ ఓట్ని మళ్ళా కాంగ్రెస్ లో తీసుకొస్తే ఇవన్నీ మారుతాయి. అదే ఆ కాంపోజిషన్ అనేది అట్లాగే ఉంటుంది. అంటే గెలుపోవటములు అనేవి ఇప్పుడు మనం ఏ గేమ్ లో చూసినా సరే 1 పాయింట్ 2 పాయింట్లోనే తేలుతాయి. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి మీద ఎంతవరకు యాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫిర్యాదులను ఎంక్వైరీ చేయాలి, ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకోవాలి. ఆల్రెడీ మిథున్ రెడ్డి అయితే ఒక సవాల్ విసిరాడు, మా ఆస్తులన్నీ చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి, ఇది మా సంపాదన, మేము ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు లాక్కోలేదు అనేసి అంటూ ఇప్పటికే సవాల్ చేశాడు. ఇటు చూస్తేనేమో వాళ్ళ ఆవిడ మీద 176 ఎకరాలు అనేసి అని, అంటే నామకేవాస్ ఇప్పుడు వచ్చిన లెక్కలే 176 ఎకరాలు, ఈయన మీద ఇంకొన్ని 100 ఎకరాలు, కొడుకు మీద కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి అనేసి అని అంటున్నారు. మరి ఇదంతా విచారణ ఎప్పటికీ తెలియను, ఎప్పటికీ దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చాను. అంటే మామూలుగా కాలయాపన అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము. మొదట్లోనే ఇది కనిపించింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇది ఎలా తీసుకెళ్తారని అంటే డెఫినెట్ గా ఇది దీని మీద యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే అన్ని రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది అంటే అది కన్సిడరేషన్, అంటే అమౌంట్ ఇచ్చింది అకౌంట్లో ఉంటుంది, ఇవన్నీ రకరకాలుగా బెదిరించి చేసింది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంతమంది క్యూలో కట్టారంటే ఇప్పుడు ఇక్కడ నయీం ఇష్యూ ఉంది. నయీం ఇష్యూ అప్పుడు నయీం బతుకున్నప్పుడు ఎవడు మాట్లాడలే, నా ఆస్తి పోయింది, వాడు అందరిని పిలిచి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. కానీ ఇట్స్ లీగల్. తర్వాత మళ్ళీ దానికోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సాగుతూనే ఉంది కదా నయీంది, అందుకోసం నేను సాగుతుంది. ఇప్పుడు అంటే నయీంని ఎన్కౌంటర్ చేశాక కొంతమంది బయటకు వచ్చారు, అప్పుడు దాకా అది కూడా చెప్పలేదు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు. కానీ నా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనుకోండి, నేను చెప్పలేదు. నా దగ్గర నా బ్లాక్ మనీ కొట్టేసాడు అనుకోండి, చెప్పలేదు. ఇప్పుడు ఎవరినో మా తాలూకా ఆడాలని ఎవరినన్నా అతను ఏదైనా చేస్తే అది చెప్పలేదు, ఎందుకంటే చెప్తే చంపేస్తాడని భయం. ఎందుకంటే ఈవెన్ కాకలు తీరిన నక్సలైట్ లీడర్లు వాళ్ళే బయటకు వచ్చిన వాళ్ళే భయపడ్డారు, వాళ్ళని చంపేస్తాడు నయీంకి ఎదురు తిరిగితే అనేది. అందుకని ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ కేసు తోటి దీన్ని పోల్చాల్సిన వ్యవహారం కనపడుతుంది. అంటే ఇక మదనపల్లి నయీం లాగా తయారయ్యాడేమో అనుకోవాలి మొత్తం వ్యవహారం వస్తే. అంటే అపార్ట్ ఫ్రమ్ క్రిమినల్ ఎలిమెంట్, అంటే ఆయన కత్తులు తుపాకులు వాడటం అనేది తీసేస్తే మరి వాళ్ళు కూడా కింద లెవెల్లో బెదిరించడానికి ఏదో ఒకటి వాడుంటారు. అంటే అవి పేలలేదేమో అవి దిగలేదేమో మనకు తెలియదు కదా. నయీం అయితే కొన్ని తుపాకులు పేలి
కొన్ని శవాలు కనపడినాయి ఇవన్నీ. అందుకని ఇప్పుడు కూడా అది ఆ రకంగా అంటే అక్కడ మోడస్ ఆపరాండి ఎట్లుందంటే బెదిరించి రాయించుకోవటం అనేది. అంటే ఫ్యాక్షనిస్టులు ఉన్న చోట ఎట్లయినా అదే ఉంటుంది. ఇప్పుడు మనకేదో పొలము పాడో ఉంటుంది, వాడు కనబడిందంటే మనం ఏం చేయలేము. అట్లాగే సినిమాల్లో కూడా చూస్తాం. ఇప్పుడు ఆ విలన్ తాలూకు ఎవడో వస్తాడు, ఎవరో అమ్మాయి వెళ్తూ ఉంటుంది, అరే అన్న రమ్మంటున్నాడు అంటే ఇక వాళ్ళు తప్పనిసరిగా అంటే ఎప్పుడో మనం రావు గోపాలరావు సినిమాల నుంచి ఈ కొత్త సినిమాల వరకు చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు సినిమాల్లో కల్పితం కాదు, రియల్ లైఫ్ లో జరిగినవే అక్కడ చూసినవి ఉంటున్నాయి. అందుకని ఇప్పుడు పెద్దిరెడ్డి కేసు నయీం కేసు తోటి, నయీం భూ కబ్జాలతోటి నయీం తోటి పోల్చదగినట్టే కనపడుతుంది. ఎందుకంటే అంతమంది క్యూలో వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, ఏదో మేలు జరుగుతుందని. ఇంకా రామకృష్ణ లాంటి జడ్జి రామకృష్ణ లాంటి ఆయన జడ్జిగా పనిచేసిన ఆయన్ని ఇంట్లో పెట్టి ఆయన మీద దాడి చేసి చివరికి ఆయన్నే జైల్లో వేయించారు. అవును, అట్లాంటి నోరు మూసుకుని ఆయన కూడా మొన్న ఏమంటున్నాడు, ఏంటో మీరు ఏం చేస్తారు, అతను హైకోర్టుకు పోయి ఆల్రెడీ ఆర్డర్లు తెచ్చుకున్నాడు, మీరు అతను ఏం చేయలేరు అని ఒక నిస్సహాయంగా మాట్లాడుతున్నాడు ఒక జడ్జిగా పనిచేసిన ఆయన. అందుకోసమనే ఈ క్వశ్చన్ అడిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, దీంట్లో వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు ఆయన ముందస్తు బయలు తెచ్చుకున్నారు, అవి తేలేంత వరకు ఏ టైం అవునో ఎప్పుడో ఉన్నాను. ఇప్పుడు ఫైల్ దగ్గానికి సంబంధించే అంశాలను అదుపులోకి తీసుకున్న దానికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటికి రావట్లేదు. ఇన్ని వందల కంప్లైంట్స్ వస్తున్నా ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళట్లేదు. బాధితుల బాధ కూడా మేము వచ్చి ఇంత బాటంగానే ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నాము అంటే వేరే వ్యక్తి అయితేనే ఇప్పుడు తీసుకొచ్చి జైల్లో వేసేవారు, ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇంత కాలయాపన చేస్తున్నారా అంటూ వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇక్కడ పొలిటికల్ లీడర్ గా చంద్రబాబు నాయుడు ఆలోచించేది వేరే ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ గా ఆలోచించేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకో వైపు నుంచి ఏం ప్రచారం చేస్తున్నారు, పెద్దిరెడ్డి ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు చంద్రబాబును కొట్టాడు అది పెట్టుకుని ఇదని. అంటే జనరల్ గా మాస్ సైకాలజీని కెమెరాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు సిఐడి వాళ్ళు చంద్రబాబును వేసినప్పుడు సిఐడి చీఫ్ ఉన్నాడు, ఎవరు పేరు గుర్తుందా మీకు? జేడి లక్ష్మీనారాయణ. సిఐడి చీఫ్ అక్కడ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళంతా ఎంత యాక్టివ్ గా పనిచేశారు. వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు, హైదరాబాద్ లో పెట్టారు, ఢిల్లీలో పెట్టారు. ఇది ఈయన స్కామ్ గురించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు పెట్టడంలో ఎంత ఉత్సాహం ప్రదర్శించారు, వాళ్ళు ఎంత యాక్టివ్ గా పనిచేశారు. ఇప్పుడు కూడా అంత యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు ఉంటే ఆ పని జరుగుద్ది. అంటే యాక్టివ్గా పనిచేసే వాళ్ళకు కూడా చంద్రబాబు వైపు నుంచి అంటే డెఫినెట్గా వాళ్ళు సిఐడి కూడా మంచి ఆఫీసర్స్నే వేశారు, డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటారు. అంటే ఒకరోజు అంటే జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గంగా చేస్తే దాని ఫలితం ఏమైంది అనేది తెలుసు కాబట్టి బూమరాంగ్ అవుతుందని చంద్రబాబు నాయుడు డెఫినెట్గా చర్యలు తీసుకుంటాడు. వీళ్ళని అంటే ఇమీడియట్గా అంటే బెయిల్ తెచ్చుకోవటం అవన్నీ వెంటపడి బోల్డంత డబ్బు గవర్నమెంట్ డబ్బు కూడా పోయినసారి దుర్వినియోగం చేశారు. ఎందుకంటే ప్రతి చిన్న కేసు మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అదంతా కూడా ఎందుకు ఒక స్టేజ్లో సిజేఐ చెప్పాడు మొత్తం ఇప్పుడున్న దావాలు పెండింగ్ దావాల్లో 50 to 60% మొత్తం గవర్నమెంట్కి సంబంధించినవి. అంటే గవర్నమెంట్ డబ్బు దుర్వినియోగం అవుతుంది ప్రతిళ్ళు. ఎందుకంటే నా సొంత డబ్బును మీ మీద దావా వేయాలంటే నేను ధైర్యం చేయనుగా. ఇప్పుడు ఏంది జగన్ మామూలు ఫ్లైట్లో తిరుగుతున్నాడు, మన దాకా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరిగాడు, స్పెషల్ హెలికాప్టర్లు వేసి తిరిగాడు కదా. జనం సొమ్మంటే అంత ఇది అనమాట. అందుకని ఈ కేసుకు వచ్చేదానికి ఏంటంటే పెద్దిరెడ్డికి డెఫినెట్ గా ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే ఈ రెవెన్యూ రికార్డ్స్ లో ఉంటది, వాళ్ళు ఈ ఫోరెన్సిక్ సంబంధించినవి కూడా తీస్తామని చెప్పేసి రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా రికార్డులో ఉండే వ్యవహారాలు ఇదవుతాయి. కాకపోతే దీనికి అంతటికి ప్రొసీజర్ ఇప్పుడు నయీం కేసులో కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, మళ్ళీ వెనక్కి తెప్పించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎవరు చేయాలి, వాటికి సంబంధించి స్పెషల్గా చట్టాలు తీసుకురావడానికి అటు కూడా ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అట్లాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.